హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో మన లైఫ్లో మనకి చాలామంది పర్సన్స్, చాలా సిచ్యువేషన్స్ చాలా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే వాటిని ఈజీగా వదిలేయగలిగే అంత దమ్ము ధైర్యం మనలో ఉండాలి. సో అది ఉన్నప్పుడే మనకి కొన్ని సిచ్యువేషన్లలో మనం అంటే ఏంటో తెలుస్తుంది, కొన్ని సిచ్యువేషన్లలో మన గురించి ఏంటో అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఎప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం, సొసైటీలో మనకి మల్టిపుల్ పీపుల్స్ కలుస్తూ ఉంటారు, మనకి మల్టిపుల్ సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్లో మనకి ఇదే కావాలి, నాకు అదే కావాలి, అలానే చేయాలి అని గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల చాలా అనర్థాలు, మన విలువ కూడా కొన్నిసార్లు తగ్గిపోతుంది. కొన్నిసార్లు దాన్ని వదిలేయగలగాలి సిచ్యువేషన్ బట్టి. ఎప్పుడైతే మనం దాన్ని వదిలేస్తామో అప్పుడు ఆ సిచ్యువేషన్లో కొన్నిసార్లు మన విలువ అనేది అవతల సిచ్యువేషన్కి కానీ, అవతల మనుషులకి కానీ, అవతల ఆపోజిట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమయ్యే సిచ్యువేషన్ వస్తుందన్నమాట. సో ఇది చెప్పేది, ప్రతిదీ పట్టుకొని వేలాడద్దు, ఒకరిని పట్టుకొని బ్రతిమిలాడద్దు. ఒకరిని పట్టుకొని వేలాడుతూ ఉంటే నువ్వు జెన్యున్గా, ఇప్పుడు ఈ సొసైటీలో ఎక్కువ జరిగే సిచ్యువేషన్లు ఏంటంటే, నువ్వు జెన్యున్గా ఎవరినైనా ఇష్టపడితే అట్టే పట్టుకొని యాలాడకో, బ్రతిమిలాడకో. సో ఎందుకంటే నువ్వు పదే బ్రతిమిలాడుతూ ఉన్న కొద్దీ, పదే నువ్వు కావాలనుకుంటున్న కొద్దీ అవతల వైపు ఎవరైతే ఉంటారో ఆపోజిట్ పర్సన్, వాళ్ళకి చాలా చులకనగా కనిపిస్తావు అన్నమాట. నీ లైఫ్ వాళ్ళకి చాలా చులకన అనిపిస్తుంది. కానీ నీకు తెలుసు, నీ లైఫ్లో వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, నీ లైఫ్లో వాళ్ళని ఎంత మిస్ అవుతున్నావో, నీ లైఫ్లో వాళ్ళకి ఎంత కావాలనుకుంటున్నావో అనేది నీకు తెలుసు. కానీ అక్కడ ఏమవుతుందంటే నువ్వు చాలా చీప్ అయిపోతావు, నువ్వు వాళ్ళకి చీప్ అయిపోతావు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి ఫ్రీగా వచ్చేది ఏదైనా చులకన అయిపోతుంది. నువ్వు కూడా అంతే, నువ్వు ఫ్రీగా కష్టం లేకుండా నువ్వు పదే కావాలని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు చీప్ అయిపోతావు అన్నమాట. అదే ఒకసారి వదిలేసి చూడు, అప్పుడు నీ విలువ తెలుస్తుంది అన్నమాట. సో సొసైటీలో ఎప్పుడైనా మనం ఒక బార్డర్ అనేది మన మైండ్లో గీసుకోవాలి. అది ఏ పర్సన్ తోటైనా, ఏ సిచ్యువేషన్ తోటైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం ఒక బార్డర్ అనేది తీసుకోవాలి. సో నేను ఇంతవరకు చేయాలి, తర్వాత వస్తుంది, పోతుంది, వదిలేయాలి. సో అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా, లవ్ విషయంలో కావచ్చు, ప్రాపర్టీ విషయంలో కావచ్చు, దాని విషయంలో కావచ్చు, బ్రతిమిలు ఆడకూడదు, ఒకటి పట్టుకొని ఉండకూడదు. అప్పుడు వదిలేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఆ వదిలేయడం వల్ల నీ మైండ్ ఫ్రీ అవుతుంది, నీ లైఫ్ ఫ్రీ అవుతుంది, నీకేం టెన్షన్ ఉండదు. సెకండ్ థింగ్, నీ విలువ కూడా పెరుగుతుంది. సో ఈ లాజిక్ని అయితే మర్చిపోకండి. సో ఇది తెలియకనే చాలామంది పట్టుకొని ఆలాడడం, పట్టుకొని కావాలనుకోవడం, ఇది నాది, నా సొంతం, నాకే కావాలి అని అనుకోవడం, దాని మూలన కొంతమంది జీవితాలు అయితే ఆగమైపోతాయి, జీవితాలు అయితే నాశనం అయిపోతాయి, జీవితంలో మళ్ళీ కోలుకోలేని దెబ్బలు అయితే తింటూ ఉంటారు అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు అంటే మీరు ఈజీగా వదిలేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఏ సిచ్యువేషన్ అయినా, మనిషినైనా, డబ్బులైనా, ఏదైనా ఇట్లా వదిలేయడం నేర్చుకున్నప్పుడే నీకంటూ కొంచెం విలువ అనేది ఉంటుంది, నీకంటూ కొంచెం ఒక సొసైటీలో నీకంటూ ఒక గౌరవం, మర్యాద, విలువ అనేది ఈ బయట వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. సో నీ మనసులో ఏమున్నా కూడా కొన్ని సిచ్యువేషన్లల్లో వదిలేయాల్సి వచ్చినప్పుడు వదిలేయడమే కరెక్ట్. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్.